లహరి వాళ్ళ కుటుంబ సభ్యుల ముందుకొచ్చి శరణ్య వదినను మనం చాలా తప్పుగా అర్థం చేసుకున్నామని వాళ్ళ కుటుంబంతో చెప్తుండగా వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇంతలోకి నా బ్రతుకుని ఆ బ్లాక్మెయిలర్ చేతిలోకి నెట్టింది ఈ దుర్మార్గురాలు అనన్యనే అని చెప్పేసి వాళ్ళ కుటుంబానికి చెప్తుంది. అప్పుడు కుటుంబం అంతా షాక్ అయ్యి అనన్యను చూస్తారు. అప్పుడు రోహిత్ వచ్చి ఇదంతా నిజమేనా పిన్ని అని ఆనంద భైరవిని అడిగితే ఆనంద భైరవి అంటుంది కదా, ఏదో తెలియక చిన్నపిల్ల కదా మాట్లాడుతుంది, వదిలేసే రోహిత్ అని అంటే, లేదు పిన్ని నువ్వు కరెక్ట్గా చెప్పు ఇదంతా నిజమేనా అని చెప్పి రోహిత్ వాళ్ళ పిన్నిని అడిగితే అవును నిజమేనని తల ఊపుద్ది ఆనంద భైరవి. అప్పుడే రోహిత్ షాక్లో ఉండి అనన్యను కోపంగా చూసి అనన్య మెడలు పట్టుకొని గెంటేస్తాడు బయటకి. గెంటేస్తే అనన్య పోయి గోడకు తగిలి స్పృహ తప్పి, తలకు దెబ్బ తగిలి స్పృహ తప్పి కింద పడిపోతుంది. కింద పడగానే బ్లడ్ వస్తుంది. బ్లడ్ రాగానే వాళ్ళ పెద్దమ్మ వచ్చి, అనన్య వాళ్ళ పెద్దమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యో నా అమ్మిని కొట్టి చంపేశారే అని చెప్పి అనన్య దగ్గరికి వచ్చి బాధపడుతుండగా ఇంతలోనే శరణ్యను వాళ్ళ అత్తగారు వచ్చి అనన్య అనన్య అని ఎంతో బాధతో పిలుస్తారు. ఏం జరుగుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.